హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో ఈ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇదివరకే నేను 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇదివరకే వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీరు 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోండి. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్నట్లయితే సో ఎవరైనా చేయొచ్చు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే చేయొచ్చు అనమాట. ఓకే, ఆఫ్టర్ 10th ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ ప్యాటర్న్లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇంటర్లో మీరు పాస్ అయ్యారు, ఏమైనా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలంటే ఎస్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ పాస్ అయ్యారు కదా, మీకు ఇంటర్లో 45% ఆఫ్ మార్క్స్ అనేది రావాలి జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఓకే, ఓవరాల్గా ఇంటర్లో జనరల్ కేటగిరీ వాళ్ళకు 45% మార్కులు రావాలి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 42% మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు వచ్చినట్లయితే మీరు టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామ్ అయితే రాసుకొని 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అయితే చేయొచ్చు అనమాట. ఈ యొక్క టీఎస్ లాస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే. ఓకే, సో మీరు ఏ గ్రూప్లో అయినా పర్వాలేదు, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, మీరు ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంపల్సరీగా చదవాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఇంటర్లో పాస్ అవ్వాలి. అది కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి మీరైతే పాస్ అయినట్లయితే మీరు టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో అలానే మనం కూడా కొన్ని నోట్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, సో స్టూడెంట్స్ ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నారో, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో, అంటే ఆల్రెడీ ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ అయితే చేసి ఉన్నారో మీరు కూడా 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేసుకోవడానికి మీకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, పాలిటెక్నిక్ డిప్లొమాని +2 ఇంటర్మీడియట్గానే కన్సిడర్ అయితే చేస్తారు. ఓకే, సో కన్సిడర్ చేస్తారు. మీరు పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైనా సరే కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఈ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలనుకున్నట్లయితే మీరు చక్కగా టీఎస్ లాస్ట్ ఎగ్జామ్ రాసుకొని 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ కావచ్చు, పాలిటెక్నిక్ డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, మీరందరూ కూడా టీఎస్ లాస్ట్ ఎగ్జామ్కి అయితే రాయొచ్చు అనమాట. టీఎస్ లాస్ట్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని మీరైతే రాయొచ్చు. బట్ మీరు కౌన్సిలింగ్ టైం వరకు మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్లో కావచ్చు, పాలిటెక్నిక్ డిప్లొమాలో కావచ్చు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీరైతే ఈ యొక్క 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.